ఇప్పుడు ఆయన ప్రవర్తన డిప్యూటీ సీఎం అవుతానే ఎంతసేపు ఏమంటే ఏదైనా సమస్య ఎవరిని ఎత్తుకోబోతే సామాన్య క్యాడరు సామాన్య ప్రజలు నన్ను చూసి ఓటేలేదు మీరు జగన్మోహన్ రెడ్డి చూసి ఓటే ఉండి అని గెట్అవుట్ అని బయట పోవడం నువ్వు ఆ గ్రూప్ అనడం ఈ గ్రూప్ అనడం ఏంది ఇది? ఇప్పుడు కంచుకోట ఇది ఇప్పుడు ఎట్లా కంచుకోవటం లాంటి నియోజకవర్గాన్ని ఈరోజు ఆయన నాశనం చేసేసి ఈరోజు ఇప్పుడు ఆయన ప్రతి ఊర్లో ఆయనకి కూడా భజన పరులు ఉంటాడు, వాడిని దగ్గర చేర్చేది. సార్ గారికి అన్నీ చెప్పినాము, స్వామి గారికి అన్నీ చెప్పినాము, స్వామి గారికి అన్నీ తెలుసు అన్నీ. ఆయన ఎందుకంటే అన్నయ్య దానికి ఇంకా అన్నీ చూసుకోవాల్సిన బాధ్యత అన్నగారి పేరు ఉంది కాబట్టి అన్నకి అన్నీ చెప్పడం అయింది. రేపు ఆయనకి చెప్పకుండా మనం ఏమి పనులు చేయలేము కాబట్టి అన్ని విషయాలు చెప్పేస్తాం. ఇది పరిస్థితి, మీరు చేతుల టికెట్ పోకుండా పరిస్థితి వస్తుందని చెప్పేస్తాం. అన్ని మండలం అందరూ వచ్చారమ్మా, మెయిన్ వాళ్ళు అందరూ వచ్చారు. స్టార్టింగ్ అందరూ వస్తారు. ఇంకా 6 మండలాలు ఉన్నాయి. ఈ 6 మండలాల్లో ఒక్కడు వందల నుంచి వేల సంఖ్యలో ఇలాంటి ప్రెస్ మీట్లు ఎన్ని పెడతారు చూడండి. ఆయన మీద అగైనిస్ట్గా అంత అగైనిస్ట్గా నియోజకవర్గం తయారవడానికి కారణం నారాయణ స్వామి గారు. దీన్ని జగనన్న పరిగణనలోకి తీసుకొని మాలాంటి కార్యకర్తలను గుర్తించి క్యాండిడేట్ని మార్చాల్సిందిగా మేము మనస్ఫూర్తి కోరుతున్నాం. మేము జగనన్న కోసం సస్తాము కానీ ఇలాంటి నారాయణ స్వామి మాత్రం స్వీకరించేది లేదు. జగనన్న ముద్దు, నారాయణ స్వామి వద్దు. మనందరం ఇన్ని రోజులు పడిన బాధలకి ఖచ్చితంగా పోరాడైనా సరే మన ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకుంటాం. మనం ఎవరి చేతిలో అయితే బందీగా ఉన్నామో ఈ గత 4.5 సంవత్సరంగా మనందరికి కూడా మంచి రోజులు వస్తాయి. మన పోరాటం అయితే ఆగదు, ఖచ్చితంగా ఆగదు. ఎందుకంటే మన ప్రాంత గౌరవం సామాన్యుడు పడిన బాధల కోసమైనా సరే ఈ పోరాటంలో మాత్రం వెనక్కి వచ్చే ప్రశ్నే లేదు. ఖచ్చితంగా పోరాడతాం. ప్రతి సర్పంచి, ప్రతి ఎంపీడీసీ, ప్రతి నామినేటెడ్ పోస్ట్ ఉన్న ప్రతి కార్యకర్త కానీ నా నుంచి ఒకటే భరోసా, ఖచ్చితంగా అయితే ఈ పోరాటం అయితే వెనక్కి రాదు. చివరి క్షణం వరకు పోరాడతాం. కారణం జగన్మోహన్ మీద ఉన్న అభిమానం ఒక్కటే. ఆయన అభిమానం చంపుకోలేము, ఇతనితో బతకలేము. ఈరోజు నియోజక పరిస్థితి 6 మండలాల ప్రజలు ఇక్కడికి వచ్చారు. ఈరోజు ఇది మొదటి అడుగు మాత్రమే. రాబోయే 100 రోజుల్లో రేపు నామినేషన్ వచ్చే రోజు వరకు కూడా ఈ పోరాటాన్ని అయితే వెనకడికి వేసే ప్రసక్తే లేదు. ఇది ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు పోరాటం, పార్టీ డిసిప్లైను, పార్టీ విధి విధానాలు, సిద్ధాంతాలకు కట్టుబడి ఆయన మీద అభిమానం, సర్వస్వం పోగొట్టుకున్న కార్యకర్తలు వీళ్ళంతా సహనంతో పాటించినందుకు ఇప్పుడు మనకందరికీ కూడా ఒక సమయం వచ్చింది. మనం కలిసి పోరాడాల్సిన టైం వచ్చింది. వెనకడికి వేసే ప్రసక్తి లేదు. మంచి రోజులు అయితే దగ్గరలో మనం చూస్తాము, ఇందులో సందేహం లేదు. ఇది పూర్తి బాధ్యతలు, మనందరూ కలిసి పోరాడాల్సిన టైం ఇది. కాబట్టి ఖచ్చితంగా మంచి జరుగుతుందనే నమ్మకం. నారాయణ స్వామి వ్యతిరేకత అనడానికి కారణం అతని వల్ల ఒక సామాన్యుడి నుంచి కార్యకర్త నుంచి ప్రతి ఊరిని ప్రతి ఊరిని 3 భాగాలు చేశాడు. కారణం అతని సొంత రాజకీయాల కోసం 3 భాగాలు చేసి కార్యకర్తలు కొట్టుకునే పరిస్థితి చేశాడు గత 4.5 సంవత్సరం నుంచి. కారణం వీళ్ళు కలిసి ఉంటే అతనికి సమస్య. అతను ఓన్లీ కాపాడుకునేదంతా అతని కుటుంబం ఒక్కటే అతను కాపాడుకున్నాడు. కారణం ఏమంటే గెలిపించాం. కారణం జగన్మోహన్ మీద అభిమానంతో. ఆ రోజు ఇతను ఎవరని కూడా తలుచుకోలేదు. కామన్ మ్యాన్ కూడా జగన్మోహన్ చూసి ఓటేశారు. ఆ రోజు మేమంతా సర్వం పోగొట్టుకొని వ్యాపారాలంతా కూడా రోడ్డు ఎక్కాం. చాలా పని చేసాం. క్యాడర్ కోసం రాత్రి పగలు తిరిగాం, రోడ్డు ఎక్కాం, వ్యాపారాలు పక్కన పెట్టాం. మొత్తం కామన్ మ్యాన్ కూడా ఏకం చేస్తాం జగన్మోహన్ కోసం. ఇదంతా కూడా జగన్మోహన్ అభిమానులే తప్ప ఇంకోటి అయితే కాదు. సో ఇదే కాదు అతను చేసిన మొత్తం ఒక హిస్టరీ రాజ్. కారణం ఏంటంటే సార్ గారికి ఉన్న పరిస్థితులు చెప్పాము. దానిపైన పార్టీ నిర్ణయం అనేది వేచి చూడాల్సిన విషయం. అది పార్టీ నిర్ణయం. అలా చివరికి పార్టీ కట్టుబడేదానికి సిద్ధంగా ఉంది క్యాడర్. కానీ మంచి కోసం చివరి క్షణాల్లో మా పోరాటం మేము చేయాలి కాబట్టి చేస్తున్నాం. నారాయణ సాగర్ టికెట్ ఇస్తే పార్టీ అధిష్టానం
పార్టీ అధిష్టానానికి కట్టుబడి అది ఆలోచించి అందరూ కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం, అది నా ఒక్క నిర్ణయం అయితే కాదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.